హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. యువతకు మంచి సందేశం అండి. కష్టపడండి, చదువుకోండి మంచిగా. గవర్నమెంట్ జాబులు లేదా ప్రైవేట్ సెక్టార్లో మంచి మంచి సోర్సెస్ ఉన్నాయి. కష్టపడాలి. ఏదైనా శ్రమ చేయండి మనకి ఏది రాదు. శ్రమను అలవాటు చేసుకోండి. శ్రమ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. అంటే కష్టపడాలి. మనం ఈజీగా కొంతమంది మనీకి అలవాటు పడి లోన్లు, యాప్లు, బెట్టింగ్లు జోలికి పోయి కొంత మేరకు ఉన్న ఆస్తులు కూడా అమ్ముకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇమేజ్ పోద్దని చెప్పి, పరుగు పోద్దని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి యువత చదువుకుంటే ఈ దేశ చరిత్ర రాయొచ్చు మీరు. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. చదువు అనే ఆయుధం ఉంటే AK-47 కంటే కూడా విలువైంది చదువు. మహానుభావులు అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలు చదువుకునే ఇలా మన భారతదేశానికి రాజ్యాంగ పితామహుడిగా పేరు పొందారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన రోల్ మనం చేయాలి. మనం పుట్టినప్పటి నుంచి గిట్టేంత వరకు శ్రమ నమ్ముకోవాలి. దయచేసి మాయ మాటలకి నమ్మొద్దు. ఆ యువత మద్యానికి, డ్రగ్స్కి, గంజాయికి అలవాటు పడద్దు. మంచిగా చదువుకోండి బ్రదర్సా, మంచిగా చదువుకోండి. సక్సెస్గా విజయం వైపు అడుగులు వేయండి. విజయం రావాలంటే ఇది మంచి అడుగులు వేసుకోవాలి. చిన్నప్పుడు కనుక మనం ఎట్లా అడుగులు నేర్చుకుంటామో ఆ విధంగా మంచి మార్గంలో నడవండి. మీరు సక్సెస్ అయితే విజయం వైపు మీరు సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాం. నమస్తే, జై హింద్.